మీ అందరికీ తెలిసిన పాలకూర పప్పు చేసుకుందాం పదండి. కిచెన్లోకి ఒక ప్రెషర్ కుక్కర్లో 1.5 కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా నీళ్లు పోసి కడగాలి. పప్పుని ఒకసారి కడిగితే సరిపోతుంది. అందులో 1 కప్పు టమాటో, సరిపడా చింతపండు, ఉప్పు, పసుపు, వాటర్ వేసి స్టవ్ వెలిగించి 3 విజిల్స్ హై హీట్ మీద, 1 విజిల్ లో హీట్ మీద ఉడికించాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాకనే మూత తీయడం మాత్రం గుర్తుంచుకోండి, లేదంటే పప్పు ఉడకదు. ఒక చాపర్లో 6 to 7 పచ్చిమిర్చి వేసి దాన్ని పచ్చపచ్చగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పుకి ఈ పచ్చిమిర్చి పేస్టే టేస్ట్ వచ్చింది. ఒక పీటర్ సహాయంతో సగం పప్పుని మాత్రమే మెదిపి పక్కన ఉంచుకోవాలి. ఒక బాణల్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, మట్టి లేకుండా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరని ఈ పోపులో వేసి ఒక 5 to 10 minutes మగ్గించాలి. అలా మగ్గిన పాలకూరలో ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి మొత్తం కలిసే విధంగా కలిపి అందులో పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం వాటర్, సరిపడా ఉప్పు, కొంచెం మెంతి పొడి అన్నీ కలిసే విధంగా చక్కగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికిన పప్పు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. బాగా చిటపటలాడిన తర్వాత ఆ పోపుని పప్పు మీద వేసి వేడివేడి అన్నం కానీ కొర్రలతో కానీ పప్పు వేసుకొని ఒక పాపడ్, ఒక పచ్చి ఉల్లిపాయ, పైనుంచి నెయ్యి వేసి కలుపుకొని దాని మీద ఒక ఉల్లిపాయ, ఒక చిన్న పాపడ్ ముక్క పెట్టి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి.